గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు నిర్లక్ష్య వైఖరితో ఎత్తిపోతల పథకం ద్వారా సోమశిల బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో ఒంటిమిట్ట చెరువు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందని టీడీపీ సీనియర్ నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు, కోమర వెంకట నరసయ్య, మహిళా నాయకురాలు ఓబినేని సుబ్బమ్మ అన్నారు. చెరుకు నీరు అందించడానికి రేపటి నుంచి మరమ్మతులు చేపడతామని వారు వెల్లడించారు. కుడుమలూరుకు వెళ్లి స్కీమ్ను టీడీపీ నాయకులు పరిశీలించారు. రాష్ట్ర అధికారిక రామాలయమైనటువంటి ఒంటిమిట్టను సందర్శించేటటువంటి భక్తుల దాహార్తి తీర్చడానికి, అలాగే ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 గ్రామాలకి సాగు తాగునీరు అందించేటటువంటి ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా ఇక్కడ ఇచ్చి పనులు పూర్తి చేయడం జరిగింది. దాని లక్ష్యం ఏంటంటే కనుక సోమశిల బ్యాక్ వాటర్ నుంచి సంవత్సరం పొడుగున నీళ్లు ఎప్పుడు కూడా స్టాక్ ఉండే విధంగా ఒక పంపింగ్ స్కీమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రజల అవసరాలను గుర్తించకుండా ప్రజలను నిర్లక్ష్యం చేసి కనీసం నిర్వహణకు కావాల్సినటువంటి 10-15 లక్షల రూపాయలను కూడా ఇక్కడ కేటాయించకుండా అనేక మంది రైతుల పొట్టగొట్టడం జరిగింది. ఇవాళ ఈ సమస్యను పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మేము వెంటనే కలెక్టర్ గారిని సంప్రదించారు. అప్పటికే పత్రికల యొక్క కథనాలు కూడా సార్ చూస్తున్నారు. వెంటనే స్పందించి మా రిప్రజెంటేషన్ కూడా తీసుకొని వెంటనే స్పందించి రేపటి నుంచి నిర్వహణకు కావాల్సినటువంటి నిధులు నేను ఇస్తాను, మీరు వెంటనే పనులు మొదలు పెట్టండి, మరమ్మతులు ఉంటే మరమ్మతులన్నీ పూర్తి చేసి వెంటనే ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు ఇవ్వడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి స్పందించినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలకి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో ఈ ఒంటిమిట్ట సమస్యని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి వద్దకు ఇవి తీసుకెళ్ళి దీన్ని శాశ్వతంగా ఎక్కడ కూడా నిర్వహణ లోపం ఉండే విధంగా, నిధుల లోపం లేకుండా ఉండే విధంగా దీనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వచ్చే 5 సంవత్సరాలు సంవత్సరం పొడుగునా ఈ చెరువులో నీళ్లు ఉండే విధంగా, ఆ పథకం లక్ష్యాలు నెరవేరే విధంగా ఇక్కడ మేము పాటుపడతామని తెలియజేస్తూ మరొకసారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గడిచిన జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు జగన్ రెడ్డి ప్రభుత్వానికి అవినీతి చేయబడితే అధికారులకు నిర్లక్ష్యం నిలువెత్తున ఆవహించింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నాయకులకు అడవులకు మడుగులు తుతా వాళ్ళు డబ్బుగా సంపాదించుకునే దానికి పనిముట్లుగా మారిన కొందరు జిల్లాధికారుల వైఖరి పట్ల ఒంటిమిట్ట మండలం మరియు రాజంపేట నియోజకవర్గ ప్రజల పట్ల తెలుగుదేశం నాయకుల పక్షాన నేను వారి వైఖరిని తీవ్రంగా విమర్శిస్తున్నాను. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాలుగా ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపాలనే స్పృహ అటు ప్రభుత్వానికి కానీ, లేదా ఈ జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నవారికి కానీ, చీఫ్ విప్గా ఉన్నవారికి కానీ, స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు మేడ మల్లికార్జున రెడ్డికి కానీ, మరెవరికి కానీ ఒంటిమిట్ట చెరువు సమస్యను వాళ్ళు గాలికి వదిలేశారో. సుమారు 5,000 ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా నీరు అందించే ఈ చెరువుకు కనీసం 20 లక్షల రూపాయలు కూడా మెయింటెనెన్స్ పెట్టలేని దుస్థితిలో అధికారులు గతంలో ఉన్న ఆ 20 లక్షల రూపాయలను మంజూరు చేయించే సామర్థ్యం లేని ప్రజాప్రతినిధులు ఉండడం వలన ఈరోజు గడిచిన 4 సంవత్సరాలుగా ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపలేకపోయినాం. ఈరోజు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి దినం మేము ఒక వారం క్రితం మన జిల్లా అధ్యక్షులు, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారికి ఒంటిమిట్ట మండల ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. సమస్య తీవ్రతను గురించి ఆయన చెప్పడం జరిగింది. ఈ సమస్య పైన జిల్లా కలెక్టర్తో అప్పటికప్పుడు ఆయన స్పందించి మాట్లాడడంతో కలెక్టర్ గారు కూడా అపూర్వంగా స్పందించి ఈ మరమ్మతు పనికయ్యే ఖర్చును వెంటబడి రిలీజ్ చేస్తానని నేను ఈ విషయమై ఈ గారికి డైరెక్షన్ ఇచ్చానని చెప్పి నిన్నటి దినం కలెక్టర్ గారు జగన్మోహన్ రాజు గారికి స్వయంగా ఫోన్లో తెలపడం జరిగింది. ఆ తదుపరి శ్రీ జగన్మోహన్ రాజు గారు ఈ వెంకటరామయ్యతో మాట్లాడడం జరిగింది. రేపటి నుంచి ఒంటిమిట్ట చెరువుకు పంపింగ్ స్కీమ్కు, అలాగే మూలన పడిన మోటార్ పనిని రేపు మరమ్మతు చేయించి ప్రారంభించేదానికి రేపు పనులు ప్రారంభిస్తారని చెప్పి తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ పనికి
శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేయించిన జగన్మోహన్ రాజుకి ఒంటిమిట్ట మండల రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులు మొద్దు నిద్రను వదలాలి. వెంకటరామయ్య గారు గతంలో పనిచేసిన విధంగా కాకుండా ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన ఆయన స్పందించాలని చెప్పి ఈ గారు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంది, సమస్య మాత్రం తీరలా. పలుసార్లు విన్నవించుకున్నా కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. ఆయన వైఖరిని కూడా మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఒంటిమిట్ట మండల ప్రజల తరఫున రైతులు ఆవేదనను మీరు గుర్తించండి. మీ సమస్యలను గాలి పక్కన పెట్టేసి ముందు ఒంటిమిట్ట మండల సమస్యలను పరిష్కరించాలని చెప్పి నేను మరొకసారి ఈ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.